How to prepare banner on PowerPoint. PowerPoint లో మనం బ్యానర్స్ ని తయారు చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అయితే ముందుగా మనం ఒక స్లైడ్ ని తీసుకోవాలి. ఈ విధంగా ఒక స్లైడ్ తీసుకున్న తర్వాతను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ స్లైడ్ తీసుకున్నాను. అయితే ఫ్లెక్సీ అనేది మనకి అడుగుల్లో ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4:3 ఫ్లెక్సీని మనం ఎల్లుండి ఆగస్టు 15 కాబట్టి స్వాతంత్ర దినోత్సవ బ్యానర్ని ఏ విధంగా తయారు చేస్తామనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సింది ముందు స్లైడ్ తీసుకున్నాం. స్లైడ్ తీసుకొని ఇందులో డిజైన్లోకి వెళ్ళాలి. స్లైడ్ డిజైన్లోకి వెళ్తే అక్కడ స్లైడ్ సైజ్ అని ఉంటుంది. దానిలో కస్టమ్ స్లైడ్ సైజ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వస్తుంది. ఇందులో మీరు వైడ్ స్క్రీన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైనా ఇక్కడ అతి బిగ్ సైజు మనకి ఇక్కడ ఎక్కడ మనకి కనిపించవు. అందుచేత ఏం చేయాలి, మనం ఇక్కడ విడ్త్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటి? విడ్త్ అంటే వెడల్పు, హైట్ అంటే బ్యానర్ హైట్. ఇక్కడ విడ్త్ మీన్స్ పొడవు, హైట్ మీన్స్ వెడల్పు. 4 అడుగులు పొడవు బ్యానర్ కావాలి కాబట్టి ఇక్కడ ఇంచెస్ లో ఉంటుంది. ఒక అడుగుకి 12 ఇంచులు కాబట్టి 4 అడుగుల అంటే 4 12 48 ఇంచులు కావాలి. ఇక్కడ 48 వేసుకోండి. పొడవు 48 ఇంచీలు, వెడల్పు 36 ఇంచీలు. దీన్నే మనం 4:3 బ్యానర్ అంటాం. 4:3 మీన్స్ 4 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు బ్యానర్ ని ఏ విధంగా తయారు చేయాలి అనేది డిజైన్ లో ముందు మనం ఈ స్లైడ్ ని తయారు చేసుకోవాలి. స్లైడ్ సైజ్ ని ఈ విధంగా మనం 4:3 అడుగుల్లో తీసుకున్నాం. ఓకే అని చెప్పండి. అలాగే మ్యాక్సిమైజ్ అని తీసుకోండి. ఈ విధంగా మనకి ఒక బ్యానర్ ఇక్కడ స్లైడ్ కనిపిస్తుంది, బ్యాక్ డ్రాప్. ఇప్పుడు దీని మీద దీనికి ఆగస్టు 15 బ్యానర్ కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీనికి ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళండి. ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి చూడండి సాలిడ్ ఫిల్. ఒకే కలర్ బ్యానర్ కావాలంటే డైరెక్ట్ గా కలర్ వేసుకుంటాం. కానీ బ్యానర్ కాబట్టి 2-3 రంగులు మనకి అవసరం కాబట్టి ఇక్కడ గ్రేడియంట్ ఫిల్ లోకి వెళ్ళండి. ఇందులో ఈ విధంగా మనకి బ్యానర్ కలర్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి, సెంటర్ లో వైట్, ఒక చివర ఏం చేద్దాం, పైన కాషాయ రంగు ఉండేటట్టుగా మనం రెడ్ కలర్ ని కానీ కాషాయ రంగుని కానీ ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాషాయ రంగు ఇక్కడ తీసుకుందాం. ఈ విధంగా ఓకే, పైకి కాషాయ కలర్ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ విధంగా స్ట్రిప్స్ అన్ని తీసి ఇక్కడ స్ట్రిప్ దగ్గర ఏం చేయాలి, గ్రీన్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ మోర్ కలర్స్ లోకి వెళ్ళి గ్రీన్ కలర్ ని తీసుకోండి. ఓకే చేయండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి బ్యానర్ వచ్చింది. వైట్ కలర్ వచ్చింది, ఈ విధంగా గ్రీన్ కలర్ మనకి కనిపిస్తుంది కదండి. ఈ విధంగా మనకి ఒక బ్యాక్ డ్రాప్ ముందు తయారైంది. ఇప్పుడు దీనిలో మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇంగ్లీష్ లో కావాలంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని కొట్టుకోవచ్చు. తెలుగులో కావాలంటే మనం తెలుగులో టైప్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్ లో తెలుగు ఉంటే తెలుగుని తీసుకోండి, లేదంటే తెలుగు లేకపోతే ఇంగ్లీష్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి తెలుగు ఇంగ్లీష్ 2 కూడా టైప్ చేస్తాను. మీకు ఏది ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి వర్డ్ ఆర్ట్ అనేది ఉంది.
ఈ వర్డ్ ఆర్ట్ లో ఏదైతే మీకు నచ్చుతుందో ఒక డిజైన్ ని మీరు తీసుకోండి. ఇందులో ఒక డిజైన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని మీరు అక్కడ టైప్ చేయండి. చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకు చిన్నగా కనిపిస్తాయి? ఇది చాలా పెద్ద ఫ్లెక్సీ కదా, మనకి ఇక్కడ స్లైడ్ లో చిన్నగా కనిపిస్తే దాని సైజు మనం పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ విధంగా పెంచుకుంటాం అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఏ విధంగా పెంచుతాం ఏంటనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి హోమ్ లో ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఎంత ఉంది? ఇక్కడ 96 ఉంది. 96 కనిపించట్లేదు. మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి 96 సెలెక్ట్ చేసి 300 అంకేయండి. 300 పాయింట్స్ ఇవ్వండి. ఇస్తే ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా మీకు కనిపిస్తుంది. దీన్ని ఫాంట్ స్టైల్ కూడా మనం మార్చుకోవచ్చు. ఈ స్టైల్ ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీనిలో ఏరియల్ బ్లాక్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. దీనికి కలర్ మనం మార్చుకుందాం. కలర్ ఏ విధంగా మారుద్దాం? చూడండి, ఇక్కడ ఫాంట్ కలర్ ఉంది. ఫాంట్ కలర్ వెళ్ళి ఇందులో చూడండి, ఈ కలర్ అయినా ఇవ్వచ్చు, లేదు ఈ కలర్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టమే. ఈ కలర్ ఇద్దాం. అలాగే దీని వైట్ బ్యాగ్, అది చుట్టూ మనకి వైట్ బార్డర్ ఉంది కదా, ఈ పక్కన మీరు తీసుకున్నట్లయితే టెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళి సెంటర్ లో చూడండి, సెంటర్ ఏ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. గ్లో అని ఉంది, చూసారు? గ్లో లోకి వెళ్ళండి. ఇందులో చుట్టూ వైట్ మనకి కనిపించాలి. వైట్ కనిపించాలి అంటే వైట్ ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి వైట్ వచ్చింది. ఈ విధంగా సైజ్ పెంచుకోవచ్చు. వైట్ చూడండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇప్పుడు దీన్నే మనం ఇలా చూడండి, కంట్రోల్ డి కొట్టినా లేకపోతే కంట్రోల్ మీద పెట్టి మౌస్ తో ఈ విధంగా డ్రాగ్ చేసినా ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఏం రాస్తారు? ఇక్కడ మన స్కూల్ నేమ్ రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాది ZPH స్కూల్. బాడంగి. ఈ విధంగా వేసుకున్నాం. ఓకేనండి, ఈ విధంగా బ్యానర్ ని తయారు చేసుకున్నాం. ఇది ఇండిపెండెన్స్ డే బ్యానర్ కాబట్టి మనం ఏం చేయాలి? కొన్ని మనకి ఇక్కడ దేశ నాయకుల ఫోటోలు కావాలి. ముందుగుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి సైట్ నుండి, నెట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇన్సర్ట్ అని ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ గా నెట్ లోకి వెళ్ళొచ్చు. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి దిస్ డివైజ్ అని వస్తుంది. ఇందులో దిస్ డివైజ్ అని తీసుకున్నాను నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నేను డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసి ఉంచాను. డెస్క్టాప్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, కొన్ని దేశ నాయకుల ఫోటోలు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన వాడిని సెలెక్ట్ చేసుకుంటాను. 1,
2 3 4 5 6 ఈ 6 సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని కొడితే వెంటనే మనకి 6 కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఆ కలర్ ని మనం ఇక్కడ సైజుని చూద్దాం. ఫార్మేట్ లో సైజ్ ఇక్కడ చూడండి, అన్ని ఒకే సైజులోకి వచ్చేటట్టు చూడండి. ఇవి ఇంచీలు అనమాట, అన్ని 9 ఇంచీలు తీసుకున్నాం. ఓకే, చూడండి గాంధీ ఇలా ఫోటోలన్నీ వరుసగా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెహ్రూ ఫోటో కొద్ది వెడల్పోయింది కాబట్టి దీన్ని క్రాప్ చేయొచ్చు. క్రాప్ చేసి ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఈ ఫోటో కూడా వెడల్పోయింది కాబట్టి ఇది కూడా మనం క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మన దేశ నాయకులు, మన ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర్య సమర యోధులు ఈ ఫొటోస్ కూడా మనం పెట్టుకున్నాం. ఓకేనండి, ఈ విధంగా మనం తీసుకొని ఉంచాం. ఇంకా ఇప్పుడు ఇది ఒక బ్యానర్ గా మీకు తయారైపోయింది. దీన్ని మనం ఒకసారి ఫుల్ స్క్రీన్ లో చూద్దాం. చూడండి మీకు ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఈ విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జెడ్పీ స్కూల్ బాడంగి, ఈ విధమైన బ్యానర్. ఇదేమిటిది సైజు 4:3. ఈ సైజు మీరు తయారు చేసుకొని దీన్ని పీడిఎఫ్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ మనం జస్ట్ ఇంకా ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఒకసారి దాన్ని కూడా చూద్దాం ఎలా అనేది. ఇప్పుడు చూద్దాం, మనం సైట్ లోకి వెళ్ళి దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్ తీసుకున్నాం. ఫ్లాగ్ ని తీసుకొని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు కదా. సో ఒక ఫ్లాగ్ ని తీసుకొని ఇందులో ఏదో ఒక ఫ్లాగ్ ని తీసుకొని కాపీ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చూడండి, ఈ విధంగా మీరు సేమ్ ఇదే డూప్లికేట్ తీసుకొని ఇలా పెట్టుకోండి. ఒక బ్యానర్ తయారైపోయింది. ఈ విధంగా ఇండిపెండెన్స్ డే బ్యానర్ మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మీరు పీడిఎఫ్ కింద మార్చుకోవచ్చు. పీడిఎఫ్ కింద ఎలా మారుస్తాం ఇక్కడ చూడండి. దీన్ని మీరు ఏం చేయాలి, దీన్ని కట్ చేద్దాం. దీన్ని పీడిఎఫ్ కింద ఎలా మారుస్తాం, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, దీనిలో ఆల్రెడీ క్రియేట్ పీడిఎఫ్ అని ఉంది. క్రియేట్ పీడిఎఫ్ క్లిక్ చేయండి. మనకి ఎక్కడ ఇది పీడిఎఫ్ గా చేయాలి అని అడుగుతుంది. ఈ బ్యానర్ పేరు పెట్టుకోండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కదా, IND ఇండిపెండెన్స్ డే IND అని జస్ట్ పెట్టాను. మీకు ఎక్కడ కావాలి డెస్క్టాప్ మీదకి సేవ్ చేస్తాను పీడిఎఫ్ రూపంలో. పబ్లిష్ అంటే ఆల్రెడీ పేరు ఉందండి కాబట్టి ఇక్కడ పేరు మార్చుకుందాం. ఇండిపెండెన్స్ డే. ఓకే, పబ్లిష్ అనగానే ఇది పీడిఎఫ్ లోకి మారుతుంది. ఇప్పుడు కూడా బ్యానర్ ని పీడిఎఫ్ లోకి మార్చి ఫ్లెక్సీ వాడికి ఇస్తే అది చాలా నీట్ గా మనకి వస్తుంది, కలర్ఫుల్ గా నీట్ గా వస్తుంది. కాబట్టి బ్యానర్ ని ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు చూడండి, ఈ విధంగా పీడిఎఫ్ లోకి మార్చాను నేను బ్యానర్ ని.
PDF లోకి వచ్చింది. ఈ విధంగా మనకి ఇక్కడ PDF లో కనిపిస్తుంది బ్యానర్ ఈ విధంగా కదండి. ఈ విధంగా ఈ PDF ని బ్యానర్ ని మన ఫ్లెక్సీ షాప్ కి ఇస్తే ఈజీగా దీన్ని బ్యానర్ మనకి ప్రింట్ చేసి ఇచ్చేస్తాడు. వాడు డిజైన్ చేస్తే అడుగుకి 15 రూపాయలు తీసుకుంటాడు, మనం చేస్తే అడుగుకి 10 రూపాయలు తీసుకుంటాడు. ఈ విధంగా మనకు నచ్చిన ఫొటోస్ తోని బ్యానర్ ని మనం చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు బ్యానర్ తయారు చేసుకోండి. లేదు నేను ఇది ఒక ఇమేజ్ రూపంలో నేను పంపిస్తాను అంటే ఇమేజ్ రూపంలో కూడా మీరు పంపించుకోవచ్చు. ఇమేజ్ రూపంలో ఏ విధంగా పంపించవచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఇమేజ్ రూపంలోకి ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ డెస్క్టాప్, దీనికి ఏదో పేరు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే ఇమేజ్. ఇక్కడ సెలెక్ట్ చేసి రెండోది సేవ్ యాజ్ టైప్ లో మీరేం చేస్తారు, జేపీఈజీ ఫార్మెట్ పెట్టుకోవచ్చు. చూడండి దీన్ని నేమ్ ఇచ్చాం, సేవ్ యాజ్ టైప్ లో మార్చాం. జేపీఈజీ అంటే ఇమేజ్ టైప్ అన్నమాట. సేవ్ అనగానే అడుగుతుంది 2 స్లైడ్లు ఇమేజ్ కింద మార్చాలా, మీరు ఇప్పుడు చూపించింది అంటే జస్ట్ దిస్ వన్ అంటే మనం ఏ స్లైడ్ చేస్తున్నామో ఆ స్లైడ్ ని ఇమేజ్ కింద మారుస్తుంది. దీన్ని టిక్ చేస్తే మనకి స్లైడ్ అనేది ఇమేజ్ కింద మారిపోతుంది. మారిందో లేదో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడికి మనకి వచ్చేసింది ఇమేజ్. ఈ ఇమేజ్ ని మనం ఎవరికైనా మనం పంపించుకోవచ్చు అన్నమాట. ఈ ఇమేజ్ కూడా మనం ఫ్లెక్సీ వాడికి ఇచ్చిన ఫ్లెక్సీ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఫ్లెక్సీ అనేది క్లారిటీ తక్కువగా ఉంటుంది. సో మీరు ఆ విధంగా మీకు ఇమేజ్ లో కానీ PDF లో కానీ మీరు పంపించుకోవచ్చు. ఈ విధంగా బ్యానర్ ని మనం పవర్ పాయింట్ లో చేయొచ్చు. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా చేయండి. PDF గా మార్చడం తెలిసింది కదా. ఈ విధంగా మార్చుకొని పవర్ పాయింట్ లో బ్యానర్ మనం దేన్నైనా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీ స్కూల్ బ్యానర్స్ తయారు చేసుకోండి. ఇక్కడ ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ని కూడా మీరు పెట్టుకోవచ్చు, ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. మీకు బేసిక్స్ చెప్పడం జరిగింది. ఇంకా మీరు దీని మీద ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఏం కావాలన్నా మీరు పెట్టచ్చు. ఇక్కడ మనం డేట్ కూడా వేసుకోవచ్చు. డేట్ ఇక్కడ మనం వేసుకోవాలంటే కిందని మనం డేట్ ని కూడా వేసుకోవచ్చు. 15th (08/2021) కొద్దిగా పైకి లేప. ఈ డేట్ కొద్దిగా చిన్న సైజ్ చేసుకోండి. 300 పాయింట్లు కానీ తగ్గించుకోండి. ఈ విధంగా మీకు బ్యానర్ మీకు కనిపిస్తుంది. దీన్ని మీరు చూస్తే ఈ విధంగా మనకి లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి బ్యానరు కనిపిస్తుంది. ఈ బ్యానరు ప్రింట్ అయితే ఈ విధంగా మనకు వస్తుంది. ఈ విధంగా పవర్ పాయింట్ లో బ్యానర్ ని తయారు చేసుకోవడం చాలా సులువు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ త్రినాథ్ వీడియోస్ హబ్ అండ్ digital education for all, our school YouTube channel. Please subscribe. Thank you.